బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోవూరు పోలీసులు షాక్ ఇచ్చారు. గుమ్మలదెబ్బ మైనర్ బాలిక మృతి కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. తాజాగా విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని కాకానికి పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల గుమ్మలదెబ్బలో జరిగిన మైనర్ బాలిక మృతి ఘటనపై కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో కాకాని ఇంటికి వెళ్లిన కోవూరు పోలీసులు నేరుగా ఆయనకు నోటీసులు అందజేశారు. బాలిక మృతి కేసును రాజకీయంగా వాడుకుంటున్నారనే విమర్శల నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎల్లుండి జరగబోయే విచారణలో కాకాని ఎలాంటి వెల్లడిస్తారు, ఈ నోటీసులపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయి అనేది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి. కాకానికైతే విచారణకు రావాలంటూ నోటీసులు అయితే అందజేశారు పోలీసులు. మరి నోటీసుల్లో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు? కాకాని విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? అఖిల, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసులు ఇటీవల గుమ్మలదెబ్బలో ఓ మైనర్ బాలిక మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందినటువంటి బాలిక నివాసానికి కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్లారు. అయితే వెళ్ళినటువంటి ప్రారంభంలో అక్కడ వాళ్ళ ఇంటి వద్ద ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారని చెప్పి ఆయనపై కూడా ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. నా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు కేసు నమోదు చేశారు కోవూరు పోలీసులు. దానిపైన పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. అయితే ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ యొక్క విచారణకు హాజరు కావాలి, ఏ ఉద్దేశంతో మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు అన్నటువంటి విషయం పైన మీరు విచారణకు హాజరు కావాలంటే కూడా ఓ నోటీసును కూడా ఈ పోలీసులు కోవూరు పోలీసులు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళి నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ నోటీసులు ఇవ్వడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 14వ తేదీ ఈ యొక్క విచారణకు కూడా హాజరవుతారని కూడా ఇప్పటికే మనకు సమాచారం తెలుస్తుంది. అయితే 14వ తేదీ ఉదయం 11 గంటలకి ఈ యొక్క నోటీసుల్లో కూడా ఆ విచారణకు హాజరు కావాలనేది నోటీసుల్లో పేర్కొని ఉన్నారు. అయితే కోవూరులో విచారణ చేస్తారా లేదా రూరల్ డిఎస్పీ ఆఫీస్ లో విచారణ చేస్తారా అన్నటువంటి విషయం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా కాకానికి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి సమయంలో ఇలాంటి కేసులకి ఎక్కడా భయపడేది లేదు. ఎలాంటి కేసులు పెట్టుకున్నా, ఎలాంటి చర్యలకు పాల్పడినా కానీ ధీటుగా ఎదుర్కొంటామని చెప్పి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కౌంటర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ నోటీసులు కూడా జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఏదైతే 14వ తేదీ పోలీసులు అడిగేటువంటి విచారణకు సంబంధించినటువంటి విషయం పైన కూడా ఇంతవరకు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ స్పందించలేదు. కానీ ఇటీవల మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసులు నమోదైన నేపథ్యంలో ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని పెట్టినా కానీ ఇలాంటి కేసులకు భయపడేది లేదని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక మీడియా సమావేశాల్లో కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఇచ్చినటువంటి నోటీసులు ఏదైతే మైనర్ బాలిక మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆ మృతి పట్ల అక్కడికి వెళ్లి సంతాపం తెలిపి అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి నేపథ్యంలో అక్కడ చేసినటువంటి ఆరోపణల పైన కూడా ఈ యొక్క కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క విచారణకు హాజరు కావాలని చెప్పడంతో ఒక జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి అంశం పైన ఒక చర్చ అయితే సాగుతా ఉంది. 14వ తేదీ కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదన్నటువంటి విషయం పైన ఇంకా క్లారిటీ రానందున అదేవిధంగా ఈ విచారణ ఎక్కడ చేస్తారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఇంకా పోలీసులు అయితే స్పష్టత ఇవ్వలేదు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మటుకు ఆ యొక్క నోటీసులు కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్నటువంటి క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఆ యొక్క విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉందని అయితే సమాచారం తెలుస్తా ఉంది. అఖిల, రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. సో ఏదైతే మైనర్ బాలిక మృతి కేసులో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎల్లుండి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అయితే అందజేశారు. నేరుగా ఆయన ఇంటికి వెళ్లే నోటీసులు అందజేశారు. మరి దీనికి కాకాని హాజరవుతారా లేదా అన్నది కూడా వేచి చూడాలి.